తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరమైన ఘట్టానికి తెరలేచింది. సీఎం మాజీ సీఎంలు ఇద్దరు పవర్ఫుల్ డైలాగులతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించారు. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ కొడితే గట్టిగా కొడతా అంటూ బిగ్ సౌండ్ చేస్తే బలంగా కొట్టడమేమో కానీ కట్టె లేకుండా నిలబడి చూద్దామంటూ సీఎం రేవంత్ రీసౌండ్ వచ్చేలా కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మాటల యుద్ధం టీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా రాజుకున్నాయి. ఢీ అంటే ఢీ అంటూ కేసీఆర్, రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. చాలా రోజులుగా మౌనంగా ఉన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలతో కాకరేపారు. ఫామ్ హౌస్ వేదికగా తెలంగాణలో తాజా పరిణామాలపై స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జహీరాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణకు ఇదో మంచి గుణపాఠమని వ్యాఖ్యానించారు. అత్యాశకు పోయిన కొందరు చెప్పుడు మాటలకు మోసపోయారన్నారు. రైతు భరోసా ఇచ్చినా కూడా మోసమేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆలోచన లేకుండా ఎటుబడితే అటు ఎవడో చెప్తే నవ్వి ఓటేస్తే ఏమైంది అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీ మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, కనిపిస్తే కాంగ్రెస్ వాళ్లను ప్రజలు కొట్టేలా ఉన్నారని కేసీఆర్ అన్నారు. ఆ పార్టీ వాళ్లే అదేదో పోలింగ్ పెడితే 70% తమకు వచ్చిందని, 30% వాళ్లకు వచ్చిందన్నారు. గంభీరంగా తానన్నీ చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు అలవాటన్నారు. తానుండగా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని, ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడతాం, తరలి రండి అంటూ ఉత్తేజం నింపడానికి ప్రయత్నించారు. ఎందుకు వారికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుంది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. కుయ్యలేదు, కుట్టుకోలేదు, ఏం లేదు, మాటమే లేదు. అంటే మనం కొట్లాడ చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర, బసవేశ్వర సాధించాలి. అటువంటి అవసరం ఏర్పడితే పోరాటం నేను కూడా మీతో పాటు వస్తానని మనం చెప్తాను. తప్పదు, మరి మనకేం చేస్తాం. మంచి మాట, చెడ్డ మాట, అంతే కదా. పోరాటం లేవదీయాల్సిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. తనను కొట్టడం కాదు, మొదట నిలబట్టం నేర్చుకోవాలన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, రైతు భరోసా, రుణమాఫీ లెక్కలు చెబుతానన్నారు. కేసీఆర్ వ్యవహార శైలిపైనే కాక కేటీఆర్, హరీష్ రావుల తీరుపైన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చినోళ్లకు సోది చెప్పుండేది అంటూ మండిపడ్డ సీఎం, అసెంబ్లీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ దేనని సీఎం అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకు తిన్నారని, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాలకు పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుదన్నారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. 14 నెలలు ఫామ్ హౌస్ లో ఉంటూ గంభీరంగా చూస్తున్నానన్న కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారని, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మార్పు రాలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ రద్దయిన 1000 రూపాయల నోటు లాంటి వారని, కాలం చెల్లిన నోట్లను జేబులో పెట్టుకుని తిరుగుతామా అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. టిక్ టాక్ సర్వేలో సీఎం రేవంత్ కంటే తనకే ఎక్కువ లైకులు వచ్చాయంటూ కేసీఆర్ కార్యకర్తలతో చెప్పుకుంటున్నారని, ఆఖరికి కేసీఆర్ ఈ పరిస్థితికి దిగజారిపోయారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు.
గతంలో టిక్ టాక్ సర్వేలో సల్మాన్ ఖాన్ కంటే కూడా రాఖీ సావంత్ కు ఎక్కువ లైకులు వచ్చాయి. రాఖీ సావంత్ మరి సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ అంటే సరిపోద్దా అంటూ తనదైన పంచులు విసిరారు. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? మొత్తానికి ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ బిగ్ సౌండ్ తో తెలంగాణ రాజకీయాల్లో తమ మార్క్ మళ్లీ చూపించాలని ప్రయత్నిస్తే ఆయన గర్జనకు రీసౌండ్ తో సీఎం రేవంత్ గట్టి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో రానున్న రోజుల్లో రేవంత్ వర్సెస్ కేసీఆర్ గా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అంకం మొదలు కానుందా? కేసీఆర్ కేవలం జనంలోకే వస్తారా, లేక సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించి అసెంబ్లీకి కూడా వస్తారా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.